హే, వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఈరోజు సెషన్లో మనము ఆటో వెయిటింగ్ అన్న కాన్సెప్ట్ గురించి స్టడీ చేద్దాం. సో ఇమీడియట్లీ ఒక క్వశ్చన్ మన మైండ్లో వచ్చేది ఏంటి అంటే, సో సురేంద్ర, ఆటో వెయిటింగ్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ కాన్సెప్ట్ మనం వాడతాం? దాని పేరే చెప్తుంది. ఆటో వెయిటింగ్ ఒక యాక్షన్ పెర్ఫామ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నువ్వు వెయిట్ చేయి, ఆ స్క్రీన్ లోడ్ అయ్యేంత వరకు కానీ ఆ నెక్స్ట్ నెక్స్ట్ యాక్షన్ జరిపేంత వరకు కూడా నువ్వు వెయిట్ చేయి అని చెప్పేదే ఈ ఆటో వెయిటింగ్ మెకానిజం. ఇది మనకి ప్లే రైట్లో బై డిఫాల్ట్గా ఉందన్నమాట. సో ఇన్ జనరల్గా ఇది ఎట్లాగంటేనండి, ఇప్పుడు మీకు ప్లే రైట్ ఏదన్నా ఒక యాక్షన్ కనుక పర్ఫామ్ చేస్తే ఆ యాక్షన్ అయిన తర్వాత ఆటోమేటికల్గా కొంత టైం వరకు వెయిట్ చేస్తుంది. ఎంత టైం వరకు వెయిట్ చేస్తుంది? నీ ప్లే రైట్ కాన్ఫిగరేషన్ ఫైల్లో నువ్వు ఎంతైతే డిఫాల్ట్ టైం అవుట్ నువ్వు చెప్తావో అంత టైం వరకు అది వెయిట్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని చూస్తే కనుక, బేసికలీ ఇక్కడ మనకు ఒక క్లిక్ కమాండ్ ఉందండి. సో ఈ క్లిక్ కమాండ్కి 4 ఎస్లు ఉన్నాయి. సో ఫస్ట్ ఏం చేస్తుంది, అది ఆ ఎలిమెంట్ విజిబుల్ అయ్యిందా లేదా అన్నది చెక్ చేసుకుంటుంది. ఆ ఎలిమెంట్ విజిబుల్ అయిన తర్వాత ఆ ఎలిమెంట్ స్టెబుల్గా ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ ఎలిమెంట్కి ఏబుల్ టు రిసీవ్ ది ఈవెంట్స్ ఆర్ నాట్ అన్నది చెక్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ ఎలిమెంట్ బ్రౌజర్లో ఎనేబుల్ అయ్యిందా లేదా చెక్ చేసుకుంటుంది. ఈ యాక్షన్స్ అన్నీ దానికి సక్సెస్ అయితేనే ఆ ఎలిమెంట్ మీదకి వెళ్ళి యాక్షన్ పెర్ఫామ్ చేస్తుంది. ఈ యాక్షన్స్ అన్నీ సక్సెస్ అవ్వడం కోసం అది 30,000 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేస్తుంది. 30,000 మిల్లీ సెకండ్స్లో ఈ యాక్షన్స్ నుంచి ఏదైనా ఫెయిల్యూర్ వస్తే కనుక మనకి టైమ్ అవుట్ ఎర్రర్ అని బయటకు వస్తుంది అన్నమాట. ఓకే, నేను ఎంత టైం వరకు వెయిట్ చేశాను, స్టిల్ నీ ఎలిమెంట్ ఈ టైం వరకు నాకు లోడ్ అవ్వలేదు అని మనకి చెప్తా ఉంటుంది. ఓకే, ఇది ఆటో వెయిటింగ్. నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్ ఓన్లీ క్లిక్కి. అదే మీరు ఇప్పుడు ఫిల్ కానీ క్లియర్ కానీ తీసుకున్నారనుకోండి. ఫిల్ అంటే ఒక టెక్స్ట్ ఫీల్డ్లో వాల్యూ ఎంటర్ చేయడం, క్లియర్ అంటే ఆ టెక్స్ట్ ఫీల్డ్లో ఉన్న వాల్యూని క్లియర్ చేయడం. రైట్. సో ఇప్పుడు మీరు ఒక టెక్స్ట్ ఫీల్డ్లో వాల్యూని కనుక ఎంటర్ చేయాలి అంటే ఫస్ట్ ఆ ఎలిమెంట్ విజిబుల్ అవ్వాలి. సో హియర్ ఇదిగో చూడండి ఇక్కడ. సో ఆ ఎలిమెంట్ విజిబుల్ అవ్వాలి. ఆ తర్వాత ఆ ఎలిమెంట్ ఎనేబుల్ అయ్యి ఆ ఎలిమెంట్ ఎడిటబుల్ అయితేనే నువ్వు ఈ యాక్షన్స్ చేయగలవు. సో దట్స్ వాట్ ద మీనింగ్ ఇస్. సో ఇలా ప్రతి కమాండ్కి కూడా ప్లే రైట్ ఈ కండిషన్స్ చెక్ చేసుకుంటా ఆటోమేటికల్గా వెయిట్ చేస్తుంది. ఆ యాక్షన్ జరిగిన వెంటనే అది వెయిట్ చేస్తుంది ఆ మొత్తం అంతా వచ్చేంత వరకు కూడా. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇప్పుడు దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నా. సో యూఐ టెస్టింగ్ ప్లే గ్రౌండ్ .com అజాక్స్ అని. ఇక్కడ ఈ బటన్ని నేను క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ నాకు ఒక 15 to 20 సెకండ్స్ టైం అయితే పడుతుంది. ఇదిగో ఇక్కడ లోడ్ అవుతుంది. 20 సెకండ్స్ తర్వాత నాకు ఇక్కడ ఒక మెసేజ్ అన్నది కన్ఫర్మేషన్ మెసేజ్ లోడ్ అవుతుంది. ఓకే, 15 to 20 ఆర్ అంతకంటే ఎక్కువ సెకండ్స్ అది టైం పట్టి నాకు ఇక్కడ ఒక మెసేజ్ లోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఆటో వెయిటింగ్ మెకానిజం అంటే క్లిక్ జరిగిన తర్వాత ఇదంతా క్రాస్ చెక్ చేసుకుంటుంది కాబట్టి మనం ఒక సింపుల్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేసుకుని అందులో ఈ అప్లికేషన్ మీద ఆటో వెయిటింగ్ ఎలా పనిచేస్తుందో చెక్ చేద్దాం. సో దీనికోసం నేను ఇప్పుడు చేసేది ఏంటి అంటే, ఈ అప్లికేషన్ యూఆర్ఎల్ని కాపీ చేసి నేను క్రియేట్ చేసుకున్న ఒక శాంపుల్ ప్రోగ్రాంలో ఆ యూఆర్ఎల్ని అప్డేట్ చేశాను. పర్ఫెక్ట్. ఈ యూఆర్ఎల్ అప్డేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ బటన్ మీద మనం క్లిక్ చేయాలి. సో రైట్ క్లిక్ ఆన్ దట్ బటన్, ఇన్స్పెక్ట్. అండ్ ఈ బటన్కి ఐడి ప్రాపర్టీ ఉంది. ఏదైనా ఒక ఎలిమెంట్కి ఐడి ప్రాపర్టీ ఉంటే కనుక మనము హ్యాష్ యూస్ చేయాలి. రైట్, హ్యాష్ దట్ పర్టికులర్ ఎలిమెంట్ డాట్ క్లిక్. సో నేను ఆ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దాని తర్వాత నాకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఫర్ ద టైం బీయింగ్ ఈ కన్ఫర్మేషన్ మీద నేను క్లిక్కే చేద్దాం అనుకుంటున్నా. దీనికి ఒక క్లాస్ ఉంది, await పేజ్ డాట్ లొకేట. క్లాస్ ఉంటే మనం ఏం యూస్ చేయొచ్చు, డాట్ ఫాలోడ్ బై ద క్లాస్ నేమ్ అండ్ ఐఎమ్ పర్ఫార్మింగ్ ఏ క్లిక్ ఆపరేషన్ ఆన్ ఇట్. సో ఇప్పుడు ఇక్కడెక్కడా కూడా నేను వెయిట్ ఇవ్వలేదు నేను. రైట్. సో వెన్ ఐ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ పర్టికులర్ కమాండ్, ఈసారి చూడండి, అప్లికేషన్ లోడ్ చేసింది, దాని మీద క్లిక్ చేసింది, నా స్క్రిప్ట్ అయితే వెయిట్ చేస్తుంది. సి హియర్, నా స్క్రిప్ట్ ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఓకే, ఎంత టైం వరకు వెయిట్ చేస్తుంది మీ స్క్రిప్ట్? మీ యొక్క ప్లే రైట్ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఎంత టైం అయితే నువ్వు డిఫైన్ చేసావో అంత టైం వరకు అది వెయిట్ చేస్తుంది. సో స్క్రిప్ట్ వెయిట్ చేసింది, ఎలిమెంట్ మీద క్లిక్ యాక్షన్ పర్ఫామ్ చేసింది, అండ్ ఇట్ గాట్ అ పాస్డ్ సక్సెస్ఫుల్లీ. రైట్, అది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యింది. రైట్. సో ఇప్పుడు ఒక్కసారి ప్లే రైట్ కాన్ఫిగరేషన్ ఫైల్లో అసలు డిఫాల్ట్ టైమ్అవుట్ వాల్యూ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. లెట్ మీ లోడ్ మై ప్లేరైట్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఈ ప్లేరైట్ కాన్ఫిగరేషన్ ఫైల్లో నా టైమ్ అవుట్ 50 into 1000 విచ్ ఈస్ గోన్ బి 50,000 మిల్లీ సెకండ్స్, విచ్ ఈస్ 50 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. నా ఎలిమెంట్ కోసము మీ ప్లేరైట్ 50,000 మిల్లీ సెకండ్స్ అక్కడ వెయిట్ చేస్తుంది అన్నమాట.
పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫర్ సపోజ్ ఈ 50,000ని కాస్త నేను 5,000కి మార్చేసా. 5 ఇంటూ 1000 విచ్ ఈస్ గోన బి 5,000. ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే ఇప్పుడు ఈ ఎలిమెంట్ లోడ్ అవ్వడానికి నీ కాన్ఫిగరేషన్ ఫైల్లో 5 సెకండ్స్ మాత్రమే ఉంది కాబట్టి 5 సెకండ్స్ వరకు ఆ ఎలిమెంట్ వచ్చిందా లేదా చెక్ చేసుకుని వస్తే ఫైన్, రాకపోతే కనుక నేను 5 సెకండ్స్ వరకు వెయిట్ చేశాను, నాకు ఆ ఎలిమెంట్ ఆ 5 సెకండ్స్లోనూ లోడ్ అవ్వలేదు అని నాకు ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ అయితే త్రో చేసింది. This is perfectly all right. So configuration file లో let us change it to 50,000 only for now. అయిపోయింది. దిస్ ఈస్ గుడ్ ఎనఫ్. అండ్ ఇట్లా కాకుండా మనకి జనరల్గా సెలీనియంలో జావాలో మనం నేర్చుకుంటున్నప్పుడు హార్డ్ కోడెడ్ టైమ్అవుట్స్ కింద థ్రెడ్ డాట్ స్లీప్ కింద మనం వాడాం. అట్లాగే ఇక్కడ ప్లే రైట్లో కూడా పేజ్ డాట్ వెయిట్ ఫర్ అ టైమ్ అవుట్ అని చెప్పేసన్నని ఎన్ని మిల్లీ సెకండ్స్ అయితే మీరు దానికి ఇన్పుట్ కింద ఇస్తారో అన్ని మిల్లీ సెకండ్స్ ఇది ఆగిపోతుంది. హార్డ్ కోడెడ్ టైమ్ అవుట్ అంటే నువ్వు ఎంత టైం అయితే ఇచ్చావో అంత టైం స్క్రిప్ట్ డిఫాల్ట్గా ఆగిపోతుంది. ఇప్పుడు వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఇక్కడ 18 సెకండ్స్ మ్యాక్సిమం అది అక్కడ ఆగి దాని తర్వాత ఫర్దర్ యాక్షన్స్కి అయితే పర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఇట్స్ గోన్ వెయిట్ ఫర్ ద 18 సెకండ్స్. 18,000 మిల్లీ సెకండ్స్ ఇచ్చాం కదా, విచ్ ఇంటర్నల్లీ ఇట్స్ గోన్ బి 18 సెకండ్స్. అండ్ ఆ తర్వాత మాత్రమే ఫర్దర్ యాక్షన్స్ పర్ఫామ్ చేసి వెళ్తుంది. గుడ్. సో ఐడియల్గా మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, సో సురేంద్ర ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఫైల్లో ఉన్న టైం ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటుందా, లేదా నేను ఎక్స్ప్లిసిట్గా ఇచ్చిన హార్డ్ కోడెడ్ టైం తీసుకుంటుందా? దానికోసం ఈ టైమ్ అవుట్ని 5,000కి మార్చా, 5 ఇంటూ 1000. అండ్ నా ప్రోగ్రాంలో 18,000 హార్డ్ కోడెడ్ టైం ఉంది. నేను ఇప్పుడు రన్ చేస్తే నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి, ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ ఎగ్జిక్యూషన్ రైట్ నా, స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి నా స్క్రిప్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఏమని ఎర్రర్ వస్తుంది? నేను నీ కాన్ఫిగరేషన్ ఫైల్లో 5,000 మిల్లీ సెకండ్స్ నువ్వు డిఫైన్ చేసావు, నేను 5,000 సెకండ్స్ మాత్రమే వెయిట్ చేశాను. నేను నువ్వు ఎక్స్ప్లిసిట్గా 18 సెకండ్స్ నువ్వు డిఫైన్ చేసినా నా ఫస్ట్ ప్రయారిటీ నీ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఏదైతే వాల్యూ ఉన్నదో దానికి మాత్రమే ఇస్తాను అని దాని మీనింగ్ మాట. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇదంతా కూడా ఒక కాన్సెప్ట్ విచ్ ఈజ్ ఎ వెయిట్ ఫర్ టైమ్ అవుట్ అన్న కాన్సెప్ట్. గుడ్ ఎనఫ్. అండ్ ఇది కాకుండా ఎక్స్ప్లిసిట్గా మనం కొన్ని కమాండ్స్ని వెయిట్ని యాడ్ చేయొచ్చు. సో ఈ ప్రోగ్రామ్ని కాపీ చేసి లెట్ మీ పేస్ట్ ఇట్ ఇన్ ఎ న్యూ ప్రోగ్రామ్ అండ్ ఐఎమ్ నేమింగ్ ఇట్ యాజ్ అన్ ఆటో వెయిటింగ్ టూ. ఈ ఆటో వెయిటింగ్ టూలో నేను దీన్ని తీసేసా. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే await పేజ్ డాట్ వెయిట్ ఫర్ సెలెక్టార్. సో నేను ఇక్కడ నా ప్లే రైట్కి ఏం చెప్తున్నాను అంటే ఈ ఎలిమెంట్ కోసం నువ్వు వెయిట్ చేయి. ఎంత టైం వెయిట్ చేయాలి? నీ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఎంతైతే డిఫాల్ట్ టైం అవుట్ ఉందో అంత టైం వెయిట్ చేయి. అది 50 సెకండ్స్ ఉంది, ఖచ్చితంగా ఎలిమెంట్ లోడ్ అవుతుంది 18 సెకండ్స్కి. సో వెయిట్ ఫర్ సెలెక్టార్ అన్న కమాండ్ని యూస్ చేసి నువ్వు ఆ పర్టికులర్ టైం అవుట్ కోసం నువ్వు వెయిట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇన్ జనరల్గా ఏంది అంటే కనుక ఇంతకు ముందర చెప్పుకున్న ఇప్పుడు ఈ చెప్పే వెయిట్ ఫర్ సెలెక్టర్ కానీ ఈ వెయిట్ ఫర్ టైమ్ అవుట్ కానీ ఏదైనా ఒక కమాండ్కి ఆటో వెయిటింగ్ లేదు అన్నప్పుడు మనం ఇవే యాడ్ చేయాలి. సో ఇమీడియట్లీ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, సో సురేంద్ర ఇప్పుడు ఏ కమాండ్కి ఆటో వెయిటింగ్ లేదు ఒక ఎగ్జాంపుల్ చూపించు అంటే, సో ఇదిగో ఇప్పుడు నేను ఒక కొత్త ప్రోగ్రామ్ ఆటో వెయిటింగ్ 3 అని క్రియేట్ చేశాను. ఈ లాస్ట్ 2 లైన్లు తీసేశాను. ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి బ్రౌజర్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక టెక్స్ట్ వస్తుంది కదా, కన్ఫర్మేషన్ మెసేజ్. ఈ మెసేజ్ని మనం గెట్ చేయాలి. సో బేసికలీ ఇప్పటికి ఒక మెసేజ్ను మనం గెట్ చేయడానికి మన కమాండ్ ఇప్పటి వరకు స్టడీ చేయలేదు. మూవింగ్ ఎహెడ్ మనం స్టడీ చేస్తాం ఆ కమాండ్ గురించి. బట్ ఫర్ నౌ ఇప్పుడు ఏంది అంటే కనుక టెక్స్ట్ కంటెంట్ అని ఒక మెథడ్ ఉన్నది. ఈ టెక్స్ట్ కంటెంట్ని యూస్ చేసి ఆ పర్టికులర్ ఎలిమెంట్ మీద ఏదైతే టెక్స్ట్ ఉందో అది తీసుకొస్తుంది అనమాట. సో ఇదిగో బీజీ సక్సెస్ అని ఉంది కదా క్లాస్ నేమ్. సో కమ్ బ్యాక్ హియర్, await పేజ్ డాట్ లొకేటర్, ఇది క్లాస్ కాబట్టి డాట్ డాట్ టెక్స్ట్ కంటెంట్. టెక్స్ట్ కంటెంట్ ఏం చేస్తుంది? ఆ పర్టికులర్ ఎలిమెంట్ మీద టెక్స్ట్ తీసుకొస్తుంది కాబట్టి సో కన్సోల్ డాట్ లాగ్ వాల్. సో ఆ తెచ్చిన టెక్స్ట్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుని నేను దాన్ని ప్రింట్ చేస్తున్నా. నా
వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, ఇక్కడ నేను ఆటో వెయిటింగ్ ఇవ్వలేదు, బట్ నా టెక్స్ట్ కంటెంట్కి బై డిఫాల్ట్ ఆటో వెయిటింగ్ ఉండడం వల్ల ఇట్స్ వెయిటింగ్ ఫర్ దట్ ఎలిమెంట్ టు లోడ్ అండ్ దెన్ ఇట్ ఈస్ ప్రింటింగ్ దట్ పర్టికులర్ టెక్స్ట్. ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తే మనకి ఏ టెక్స్ట్ తీసుకురావాలి అంటే బ్రౌజర్లో డేటా లోడెడ్ విత్ అజాక్స్ గెట్ రిక్వెస్ట్ అని వచ్చింది కదా, ఈ టెక్స్ట్ ఇక్కడ నా ప్రోగ్రామ్ తెచ్చి ఇక్కడ ప్రింట్ చేయాలి. దట్ ఇట్ సెల్ఫ్ గోట్ ప్రింటెడ్ డౌన్ టు ద కన్సోల్ విచ్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. బాగానే ఉంది. లెట్ మీ కాపీ ఇట్, కామెంట్ దిస్ లైన్. అండ్ ఇక్కడ ఒక టెస్ట్లతో పాటు మనము అన్ని టెక్స్ట్లని కూడా తీసుకురావచ్చు అన్నమాట. ఆల్ టెక్స్ట్ కంటెంట్, మల్టిపుల్ టెక్స్ట్లని తీసుకురావచ్చు. సో ఇప్పుడు దీన్ని కనుక నేను రన్ చేస్తే ఇఫ్ యూ అబ్జర్వ్ ద డిఫరెన్స్ రైట్ నా, ఎగ్జిక్యూట్ అయ్యి ఎంటీ అరేని రిటర్న్ చేసింది. సో ఇట్ మీన్స్ టెక్స్ట్ కంటెంట్ అన్నది వెయిట్ చేసింది, ఆల్ టెక్స్ట్ కంటెంట్ అన్నది నీకు ఎలిమెంట్ లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయలేదు. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇది ఆటో వెయిటింగ్ యొక్క ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ సెషన్లో వి విల్ కంటిన్యూ విత్ ద ఫర్దర్ కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.